వెల్కమ్ టు భక్తి బ్యూటిఫుల్ స్మాల్ స్టోరీస్. నేను రమణి. ఈ వీడియోలో మనము ఒక మహిళా క్యారెక్టర్, ఆమె సత్యవతీ దేవి. సత్యవతి అనే ఒక మహిళ పుట్టకపోయి ఉంటే మహాభారతం అనే కథ నడిచేదే కాదు, రాయడానికి కూడా రాసేవాళ్ళు లేరు, మహాభారతంలోని క్యారెక్టర్స్ కూడా పుట్టేవాళ్ళు కాదేమో. మహాభారతానికి సంబంధించిన అతి ముఖ్యమైన క్యారెక్టర్ వ్యాస భగవానుడు సత్యవతికి జన్మించాడు కాబట్టి, అలాగే సత్యవతి కుమారుడైన విచిత్ర వీరుని వంశమే ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు, వీళ్ళ నుంచినే మహాభారతం నడిచింది కాబట్టి సత్యవతీ దేవికి అంత ముఖ్యమైన ఇంపార్టెన్స్ ఇచ్చారు. పరశురాముని వలన విధవులైన మహారాణులు నియోగ పద్ధతిలో పిల్లల్ని పొంది సామ్రాజ్యాలకు వారసులను పొంది సామ్రాజ్యాలను రక్షించుకున్న విధంగా తన కోడల్లో అంబాలికలు కూడా నియోగ పద్ధతిలో పిల్లల్ని పొందడం కోసం సత్యవతీ దేవి పుట్టినప్పటి నుంచి తన కథను కూడా వివరించవలసి వస్తుంది భీష్మునికి. ఇంతకు ముందు వీడియోలో భీష్మాచార్యుడు చెప్పిన కథ ప్రకారము తన కోడల్లో అయినటువంటి విచిత్ర వీరుని భార్యలు అంబాలికలను కూడా నియోగ పద్ధతిలో పుత్రులను పొంది రాజ్యానికి వారసులను పొందవచ్చునని తెలుసుకొని సత్యవతీ దేవికి శాంతన మహారాజుతో వివాహం జరిగేకి ముందు సత్యవతీ దేవి తన కథను వివరిస్తుంది భీష్మాచార్యునికి. ఇప్పుడు మనము ఈ సత్యవతీ దేవి పూర్వము జరిగిన కథను అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే సత్యవతీ దేవి లేకపోయి ఉంటే మహాభారతం అనే ఒక కథ ఉండేదే కాదు, మహాభారతం అనే ఈ మహత్తరమైన కావ్యము, ఈ మహత్తరమైన హిస్టరీ, ఈ మహత్తరమైన ఇతిహాసము జరిగి ఉండేదే కాదు. దానికి మూలం, ఈ మహాభారతానికి మూలం ఈ సత్యవతీ దేవే. ఈమె కథ గురించి మనం తెలుసుకుందాము. ఈ ఛేది రాజ్యపు యొక్క రాజు వసురాజుకు బ్రహ్మదేవుని వద్ద శాపం పొంది అద్రిక అనే చేపగా భూమిపైన జన్మించి ఉంటుంది అప్సరస. ఈ సత్యవతీ దేవి శాపముతో చేపగా భూలోకంలో జన్మించిన అప్సరసకు ఛేది రాజ్యం యొక్క రాజు వసురాజుకు జన్మించిన కుమార్తె ఈ సత్యవతీ దేవి. ఛేది రాజ్యపు మహారాజు వసురాజు. ఈ వసురాజు చేపకు ఒక గరుడుని సహాయముతో వసురాజు వలన గర్భవతి అవుతుంది అద్రిక అనే చేప. ఈ చేప అద్రిక అనే చేప జాలరుల వలలో పడి ఆ జాలరులు అందరూ కలిసి ఈ చేపను కోయగా చేప కడుపులో ఒక అబ్బాయి, ఒక అమ్మాయి, ఒక బాలుడు, ఒక పాప, కవల పిల్లలు చేప కడుపులో ఉండడాన్ని గమనించిన జాలరులు ఈ జాలరులకు రాజు అయినటువంటి దాసరాజుకు జరిగిన విషయం అంతా చెప్తారు. ఈ అద్రిక అనే చేప కడుపులో ఉన్న ఇద్దరి పిల్లలను దాసరాజు పెంచుకుంటాడు. ఆ బాలుడేమో మత్స్యరాజ్యానికి రాజు అవుతాడు. ఆ బాలిక, ఆ పాప ఏమో ఈ సత్యవతిగా మారి ఉంటుంది. ఆ పాపే ఈ సత్యవతి. అద్రిక అనే చేప కడుపులో పుట్టినటువంటి ఈ సత్యవతి చేపల వాసనతో దుర్గంధంగా చేపల వాసన కలిగి ఉంటుంది. ఆ అద్రిక అనే చేపకు పుట్టిన పాపని పెంచుకున్నాడు దాసరాజు. అయితే సత్యవతి యుక్త వయసు వచ్చిన తర్వాత తన తండ్రి దాసరాజు లేని సమయములో పడవను నడుపుకుంటూ కాలం గడుస్తూ ఉంటుంది. ఈ సమయంలో పరాశర మహర్షులు శక్తి కలిగి ఉన్నారు కాబట్టి త్రికాలగ్నులు ఈ మహర్షులు అందరూ 3 కాలాలలో జరిగేటటువంటి అన్ని విషయాలను ముందుగానే గ్రహిస్తారు. కాబట్టి ఈ చిందరవందరగా ఉన్న వేదాలను క్రమ పద్ధతిలో క్రమబద్ధీకరించేవాడు, మహాభారతం కథను రాయగలిగినవాడు, ఈ సృష్టిలో
ఈ భూమిపైన, ఈ సృష్టిలో, ఈ భూమిపైన జరుగుతూ ఉన్న అన్యాయాలను, అక్రమాలను అన్నింటినీ ప్రజలకు తెలియచేసేవాడు. ఈ మహాభారత కథను ముల్లోకాలలో తెలియచేయడానికి ఒక ఋషి కావాలి అని ఈ వ్యాస భగవానుని జన్మ అత్యవసరమని గ్రహించి సత్యవతిని కోరుతాడు. సత్యవతి పడవ నడిపే సత్యవతి దగ్గరకు వచ్చి నీకు ఒక పుత్రుణ్ణి ప్రసాదిస్తాను అని చెప్తాడు పరాశర మహర్షి. నేను ఒక కన్యను, నాకు పుత్రుడు జన్మిస్తే సమాజం ఏమంటుంది, అప్పుడు నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు అని అడుగుతాది సత్యవతి. అయితే తన తపశ్శక్తితో నీకు ఎలాంటి బాధ లేకుండా, నీకు ఎలాంటి నిందలు లేకుండా, ఓన్లీ నువ్వు కారణానికి మాత్రమే కారణ జన్మురాలివి కాబట్టి ఆ పుత్రుడు ఎంత గొప్పవాడు అంటే నీ నుండి వచ్చే ఈ దుర్గంధం కూడా లేకుండా చేసే ఒక గొప్ప మహర్షి నీకు జన్మించబోతూ ఉన్నాడు అని చెప్తాడు పరాశర మహర్షి. ఇదంతా జగత్ లోక కళ్యాణం కోసమని చెప్పగానే సత్యవతి ఒప్పుకుంటుంది. అయితే తన తపశ్శక్తితో వేదవ్యాసుడు జన్మిస్తాడు అక్కడికక్కడే సత్యవతికి. ఈ వేదవ్యాసుడు జన్మించిన క్షణాలలోనే పెరిగి పెద్దవాడయి మహర్షిలాగా మారిపోయి తన తల్లికి వరం ఇచ్చి ఉంటాడు. నీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా, నీకు ఏమి కావాలంటే నన్ను తలుచుకుంటే నీ దగ్గర ప్రత్యక్షమయ్యి నీకు కావాల్సింది నేను నెరవేరుస్తానమ్మా అని మాట ఇచ్చి వరం ఇచ్చి ఉంటాడు వ్యాస భగవానుడు. ఈ విషయాన్నే భీష్మాచార్యునికి చెప్తుంది సత్యవతి. అప్పుడు సత్యవతి భీష్మాచార్యుని అనుమతితో సలహా తీసుకొని వ్యాస మహర్షిని మనసులో తలుచుకోగానే వ్యాస మహర్షి ప్రత్యక్షమయ్యి, వ్యాస మహర్షి నీకు ఏమి కావాలో చెప్పు తల్లి అని అడుగుతాడు. అప్పుడు సత్యవతీ దేవి ఈ మహా సామ్రాజ్యానికి వారసులు లేకుండా పోయారు. భీష్మాచార్యుడేమో ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు, మిగిలిన నా 2 కుమారులు చనిపోయారు. ఇంకా ఈ సామ్రాజ్యానికి వారసులను నీ తపశ్శక్తి వలన నువ్వు పరాశర మహర్షి యొక్క తపశ్శక్తితో నాకు జన్మించినట్టుగా నీ తపశ్శక్తి వలన నా కోడలు 2 పుత్రులను ప్రసాదించమని కోరుకుంటుంది సత్యవతి. సరే తల్లి మాటను కాదనలేక సత్యవతీ దేవి వ్యాస మహర్షితో తన కోడళ్ళు 2 పుత్రులను ప్రసాదించి ఈ మహా సామ్రాజ్యానికి వారసుల్ని ప్రసాదించమని తన కుమారుడైనటువంటి వ్యాస మహర్షిని కోరగా వ్యాస మహర్షి అందుకు ఒప్పుకొని పెద్ద కోడలు అయినటువంటి అంబికను తన గదిలోనికి పంపమని అడుగుతాడు వ్యాస మునీంద్రుడు. అలాగే సత్యవతి తన పెద్ద కోడలు అయినటువంటి అంబికను వ్యాస మహర్షి యొక్క గదిలోనికి పంపించగా వ్యాస మహర్షి తన తపశ్శక్తితో పుత్రుణ్ణి ప్రసాదించే సమయంలో ఉన్నది ఉన్నట్టుగానే తపస్సులో ఉన్నటువంటి వేదవ్యాసుడు అలాగే రావడం వలన ఆ గడ్డం, ఆ వెంట్రుకలు అన్నీ చూసిన అంబిక భయపడి కళ్ళు మూసుకుంటుంది వ్యాస భగవానుడు పుత్రుణ్ణి ప్రసాదించే సమయంలో. కాబట్టి వ్యాసుడు సత్యవతీ దేవికి చెప్తాడు, అమ్మా మీ కోడలు అంబిక నేను పుత్రుణ్ణి ప్రసాదించే సమయంలోనే కళ్ళు మూసుకుంది కాబట్టి 1000 ఏనుగుల బలం కల గ్రుడ్డి పిల్లవాడు పుడతాడు మీ పెద్ద కోడలికి అని చెప్తాడు వ్యాసుడు. తర్వాత చిన్న కోడలు అంబాలికను పంపిస్తుంది సత్యవతి. అయితే అంబాలిక వ్యాసుని చూసి ఒక రకమైన ఫీలింగ్ జడుచుకుంటుంది. ఈ జడుచుకునే సమయంలో చర్మం అంతా బిగుసుకుపోతుంది అంబాలికకు. ఇదే ఫీలింగులు కలిగిన, ఇదే స్థితి కలిగిన, శరీరము కలిగిన బాలుడు అంబాలికకు జన్మిస్తాడు. అంబాలికకు జన్మించే పుత్రుడు తెల్లని శరీరముతో జన్మిస్తాడు అని చెప్తాడు వ్యాసుడు. స్థితి కలిగిన, శరీరము కలిగిన
బాలుడు అంబాలికకు జన్మిస్తాడు. అంబాలికకు జన్మించే పుత్రుడు తెల్లని శరీరముతో జన్మిస్తాడు అని చెప్తాడు వ్యాసుడు. తర్వాత పెద్ద కోడలు గుడ్డి పిల్లవాడు పుడతాడు కదా ఫస్ట్. తర్వాత కూడా మరోసారి కూడా పెద్ద కోడల్ని వెళ్ళమని అడుగుతుంది సత్యవతి. మొదటిసారి భయపడి కళ్ళు మూసుకున్న సత్యవతి తన పని మనిషి అయినటువంటి పని మనిషిని పంపిస్తుంది వ్యాసుని గదిలోనికి. అయితే పని మనిషి చాలా మంది ఋషులను చూసి ఉంటుంది బయట ప్రపంచంలో కాబట్టి వ్యాసుని చూడగానే పని మనిషికి ఏమీ అనిపించలేదు, భయం అనిపించలేదు, టెన్షన్ అనిపించలేదు. కాబట్టి సాధారణంగా ఉన్న పని మనిషికి తెలివైన ఆరోగ్యవంతమైన పుత్రుడు జన్మిస్తాడు అని చెప్తాడు వ్యాసుడు. 1 సంవత్సరం తర్వాత వీరు ముగ్గురు అంబికకు గ్రుడ్డి పిల్లవాడు అయినటువంటి ధృతరాష్ట్రుడు, అంబాలికకు తెల్లని చర్మం కలిగిన బాలుడు పాండురాజు జన్మిస్తాడు. పని మనిషికి విదురుడు జన్మిస్తాడు. ఫ్రెండ్స్, ఇప్పుడు అర్థమైందా సత్యవతి లేకపోయి ఉంటే మహాభారతం అనేది ఉండదు అని? మహాభారతం రాసినది సత్యవతి కుమారుడు వ్యాసుడు. మహాభారతంలోని కురు వంశము శాంతన మహారాజుకు సత్యవతికి జన్మించిన విచిత్ర వీరుని వంశము. విచిత్ర వీరుడు మరణించిన తర్వాత మళ్ళీ కూడా సత్యవతి కుమారుడు వేదవ్యాసుని తపశ్శక్తి వలన జన్మించిన వారే ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు. ఇప్పుడు మళ్ళీ కూడా భీష్మాచార్యునికి తన తమ్ముని కుమారులు అయినటువంటి ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు వీరి ముగ్గురిని కూడా సంరక్షిస్తూ విద్యను నేర్పిస్తూ ఈ గ్రుడ్డి పిల్లవాడు అయినటువంటి ధృతరాష్ట్రుణ్ణి, పాండురాజుని, విదురుణ్ణి వీరు ముగ్గురు కూడా ఇప్పుడు చనిపోయిన విచిత్ర వీరుని కుమారులు. చనిపోయిన విచిత్ర వీరుని సామ్రాజ్యానికి వారసులు కాబట్టి తన తమ్ముని కుమారులు. భీష్మాచార్యునికి వీరు ఇప్పుడు తమ్ముని కుమారులు. భీష్మాచార్యుడే తండ్రి వలె ధృతరాష్ట్రుణ్ణి, పాండురాజుని, విదురుణ్ణి కూడా సంరక్షిస్తూ యుద్ధ విద్యలు నేర్పిస్తూ రాజనీతి శాస్త్రాలు నేర్పిస్తూ పెంచి పెద్దవాళ్ళను చేస్తాడు భీష్ముడు. అలాగే నెక్స్ట్ వీడియోలో ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు, ధృతరాష్ట్రునికి పట్టాభిషేకం, పాండురాజు రాజ్య పరిపాలన, విదురుని మంత్రిత్వం, తర్వాత ధృతరాష్ట్రుని, పాండురాజు యొక్క వివాహాలు, పాండవులు, కౌరవులు జననం, ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి.